గుండె ముప్పు ఏఐతో గుర్తింపు అంటూ సడన్ కార్డియాక్ అరెస్ట్పై అంతర్జాతీయ పరిశోధన. హోల్డర్ టెస్ట్తో 14 రోజుల పాటు ఈసీజీల నమోదు. భారత్ సహా 6 దేశాల్లో 5 ఏళ్ల పాటు 2.4 లక్షల ఈసీజీల పరిశీలన. 10 నుంచి 15 రోజుల ముందే ప్రమాదకర సంకేతాలను పసిగట్టిన కృత్రిమ మీద ఆకస్మిక మరణాల నివారణకు అవకాశాలు మెరుగు అంటూ. నడివయసుకు ముందే గుండె అలసిపోతోంది. కొందరు ఆడుతూ పాడుతూ కసరత్తులు చేస్తూ పనులు చేసుకుంటూ ఉన్నట్టుండి కుప్పకొలుతున్నారు. ఆసుపత్రికి తరలించేలోగానే మృత్యువాత పడుతున్నారు. వైద్య నిపుణులు దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్గా చెప్తుంటారు. కనీసం చికిత్స అందించే అవకాశమైన ఇవ్వకుండా ప్రాణాలు హరించే ఈ ముప్పు నుంచి తప్పించుకోలేమా, ముందస్తుగా గుర్తించలేమా? ఈ ప్రశ్నలకు 6 దేశాల్లో నిర్వహించిన అధ్యయనం సానుకూల సమాధానం ఇస్తోంది. ఇలాంటి ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణంలో ఒకటి గుండె లయ తప్పడం, అరిర్మియా. దీన్ని కృత్రిమ మేధ సాయంతో ముందస్తుగా గుర్తించవచ్చని ఈ అధ్యయన పత్రం స్పష్టం చేసింది. అమెరికా, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికాలో 2019 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు అధ్యయనం చేశారు. హోల్డర్ టెస్ట్ ద్వారా 18 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళకి 14 రోజుల పాటు తీసిన 2,47,254 ఈసీజీలు ఏఐతో అనుసంధానం చేసి ప్యారిస్ సిటీ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్, హైదరాబాద్కు చెందిన మెడికవర్ హాస్పిటల్స్ ప్రతినిధులు సంయుక్తంగా విశ్లేషించారు. ప్రమాదకర గుండెపోటు సంకేతాలను 10-15 రోజులు ముందుగానే 80% ఖచ్చితత్వంతో ఏఐ పసిగట్టినట్టు వెల్లడించారు. ఈ అంశాలతో అధ్యయన పత్రం యూరోపియన్ హార్ట్ జర్నల్లో తాజాగా ప్రచురితమైంది. అధ్యయనకర్తలు ఒకరైన కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ కుమార్ నారాయణన్ ఈ వివరాలను ఈనాడుకి వెల్లడించారన్నట్టు విషయాన్ని హైలైట్ చేశారు. అయితే